ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఆటో నిఫ్టీ చూస్తే ఫాలింగ్ లో ఉంది ఇప్పుడు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఈ మధ్యకాలంలో షార్పెస్ట్ డౌన్ ట్రెండ్ ఆటో నిఫ్టీ అంటే ఆల్మోస్ట్ 16% పడింది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. చాలా షార్ప్గా పడిందండి. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద అటాక్ 1 మంత్లో ఎప్పుడు జరగలేదు. రీజన్స్ అంటూ ఆటో సేల్స్ బాగా డౌన్ అయినాయండి. లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ గ్రోత్లో చూపిస్తున్నాయి ఆటో సేల్స్. మామూలుగా ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఆటో సేల్స్ ఎలా ఉన్నాయి అనేది. ఈసారి కూడా ఫెస్టివల్ సీజన్ అంటే చాలా మంచి సీజన్ యాక్చువల్ వాళ్ళకి. ఇండియాలో యాక్చువల్ కన్జంప్షన్ మెజర్ చేయడం కోసం మనం ఆటో సేల్స్ బాగా వాడతారు. ఆటోలు ఎక్కువ మంది తీసుకుంటున్నారు అంటే జనాల దగ్గర మనీ ఎక్కువ ఉందని అర్థం. అప్పుడు పర్టికులర్ దివాళీ టైంలో అందరూ 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని బాగా అమ్ముడుపోతాయి. అలాంటిది ఈసారి దివాళీకి అలాంటి మెరుపులు లేవు. ఈసారి ఆల్మోస్ట్ 60% డ్రాప్ అయిందండి ఇండెక్స్ 1 మంత్లోనే. అంటే మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే, అశోక్ లేలాండ్ తీసుకున్నా, టాటా మోటార్స్ తీసుకున్నా, మారుతి తీసుకున్నా, ఒక M&M ఒకటి కొంచెం నిలబడేట్టుంది. కానీ యాక్చువల్ కియా ఒకటి M&M ఈ రెండే కొంచెం సేల్స్ ఆగినాయి, కానీ మిగతా మొత్తం డ్రాప్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుని ఇంకా డౌన్ అయినాయి. 3 మంత్స్ నుంచి క్వార్టర్లీ డౌన్ అవుతున్నాయి. అట్లా ఇన్వెంటరీ చాలా పెరగపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు వర్తగల కార్లు అన్సోల్డ్ ఇన్వెంటరీగా మిగిలిపోయింది. అంటే ఊహించుకోండి మీరు ఇట్లా. అందుకని ఈ దివాళీ అప్పుడు మిగతా దివాళీ లాగా ఆటోమొబైల్స్కి పెద్దగా మెరుపులేం లేవండి. చాలా డల్గా ఉంది ఈ సంవత్సరం మాత్రం. ఒకప్పుడు ఏంటంటే 10 lakh లోపు కార్లు మాత్రమే సేల్స్ డల్గా ఉండేవి. కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో 10 to 12 lakh సెగ్మెంట్ కానీ, లేదా 15 lakh అండ్ అబోవ్ సెగ్మెంట్ కానీ బాగా యాక్టివ్గా ఉండేది. అలాంటిది ఆ సెగ్మెంట్ కూడా అబోవ్ 10 lakh నుంచి 20 lakh ఉన్న సెగ్మెంట్ కూడా డల్ అయిపోయింది. బహుశా మార్కెట్లో రకరకాల వెహికల్స్ ఎక్కువ ఉండేసరికి ఏది తీసుకుందాం అని కన్ఫ్యూజన్లో అయి ఉండొచ్చు. లేకపోతే నిజంగా ఓలా ఊబర్ ఉంది కాబట్టి తర్వాత తీసుకుందాం అని పోస్ట్పోన్ ఉండొచ్చు. మొత్తానికైతే ఆటోమొబైల్లో ఇన్వెంటరీ పెరుగుతుంది, అదైతే నిజం. అందుకని మార్కెట్ చాలా షార్ప్ రియాక్ట్ అయింది. అండ్ ఈ 1 మంత్లోనే 16% డౌన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ ఇవే పడుతుంది స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ మీరు అన్నారు కదా సార్, ఫెస్టివల్ టైంలో ఇంక్రీజ్ అవ్వాలి. కన్జంప్షన్ ఇదే మంచి సీజన్ అంటే వాటికి. సో ఇక్కడ ఇప్పుడు ఫాలో అవ్వడం అనేది ఎలా చూడొచ్చు అంటే రీజన్స్ ఏంటంటే మెయిన్ గా బేసికల్ గా ఒకటి సెంటిమెంట్, ఆటో సేల్స్ డౌన్ అవటం వల్ల సెంటిమెంటల్ ఇదైతుంది. ఒక యాక్చువల్గా M&M లో వాళ్ళ కొన్ని మోడల్స్ కి అయితే నువ్వు అడ్వాన్స్ బుక్ చేయాలి ముందు 6 నెలల ముందు. అలాంటిది రెడీమేడ్ దొరుకుతున్నాయి కూడా బుక్ చేయకుండానే. అండ్ ఒక M&M కియాలో మాత్రమే సేల్స్ ఎక్కువ కనపడుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. మిగతా అన్ని నెగిటివ్ గ్రోత్. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నాం, లాస్ట్ సెప్టెంబర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ అన్ని నెగిటివ్ గ్రోత్. అంటే 3 నెలల నుంచి కూడా డౌన్ సైడ్ ఉన్నాయి అన్ని సేల్స్ కూడా. మొత్తం మీద ఇన్వెంటరీ చాలా ఎక్కువ ఉంది, 1,00,000 కోట్ల వర్త్ గల ఇన్వెంటరీ ఉంది. బహుశా న్యూ ఇయర్లో బోల్డ్ డిస్కౌంట్ నడుస్తుంది అనుకుంటా, ఇస్తారనుకుంటా ఇక్కడ. అందుకని మనం జనవరి మంత్లో డిస్కౌంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆటో నిఫ్టీ స్టాక్స్ అంటే ఏం చూస్తాం సార్? దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కంపెనీస్ అన్నీ ఉంటాయి దీంట్లో, ఆటో స్టాక్స్ అన్నీ. అంటే మహేంద్ర అండ్ పోర్స్ మోటార్స్ కావచ్చు, లేకపోతే మారుతి కావచ్చు, లేకపోతే ఇప్పుడు హుందాయ్ ఇంకా చేరలేదు అనుకోండి. ఆల్ మేజర్ ఆటోస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. అంటే MRF అండ్ ఆల్మోస్ట్ ఆల్ 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మొత్తం కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటుంది అనమాట. సో ఆటో నిఫ్టీ స్టాక్స్ దివాళీ పరంగా ఏమి లేవు. ఒకటి FIS ఒకే మంత్లో 1,00,000 కోట్లు అమ్మారు. ఒక్క మంత్లో సింగిల్ మంత్లో నిలబెట్టి 1,00,000 కోట్లకు అమ్మారు. అండ్ హుందాయ్ మోటార్స్ వాళ్ళు 27,000 కోట్లు ఇండియా నుంచి తీసుకెళ్లారు బయటికి, ఎందుకంటే ఫాలోయింగ్ పబ్లిక్ ఇష్యూ కాబట్టి. అండ్ ఓవరాల్గా ఈ ఆటో సెక్టర్స్ అంత డల్గా లేదు. మొత్తానికైతే మార్కెట్ ఇంటర్నల్గా బాగా స్ట్రగుల్ అవుతుందన్నమాట. అండ్ లాస్ట్ 2 days మార్కెట్ పెరిగింది, మళ్ళీ ఈరోజు డౌన్ అయింది. నిన్న మొన్న కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కంప్లీట్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ తప్ప ఏ స్టాక్స్ పెద్ద మూవ్ అవ్వట్లేదు. ఏదో నిలబడింది అంతే. ఈ రోజు కూడా ఇంకా చూడాలి, సేల్స్ ఫిగర్స్ ఇంకా రాలేదు, చూడాలి. మొత్తానికైతే ఈ FIS ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఆపేంత వరకు కూడా ఇది ఎంతకంత పడేలాగుంది. ఈ మంత్లో మాత్రం వరస్ట్ ఇండెక్స్ పేరు చెప్పంటే మాత్రం యూ కెన్ గో ఫర్ నిఫ్టీ ఆటో. బాగా పడింది, బాగా డౌన్ అయింది. ఎంత అంటే చాలా వరకు చార్ట్లన్నీ బ్రేక్ డౌన్. కోవిడ్ తర్వాత ఇంత అటాక్ ఇప్పుడే మనం చూడటం. ఆల్మోస్ట్ 16% డౌన్ సింగిల్ మంత్లో. అంటే న్యూ ఆటోమొబైల్స్ ఇన్వెంటెడ్ అవడం వల్లే దీనికి కొంచెం ఇన్వెంటరీ అన్సోల్డ్ ఇన్వెంటరీ బాగా పెరుగుతుంది, అదొక రీజన్. అండ్ FIS అమ్ముతున్నారు ఇంకొక రీజన్. వాళ్ళు ఎన్ని డెలివరీ బేస్ సెల్లింగ్ కదా, అదొక రీజన్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా?
ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.